Sir, lift. Lift, lift. Lift. Sir, lift. Lift, lift, lift. Sir, please. Lift. Sir, కొంచెం ఈ బీచ్ వరకు లిఫ్ట్ కావాలి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. సార్ అది నేను దర్గా వరకు వెళ్తున్నా, కొంచెం నాకు డ్రాప్ చేసి వెళ్ళిపోండి సార్. యా నేనటే వెళ్తున్నా. ఏం చేస్తుంటావు? అది నేను జాబ్ చేస్తున్నా సార్. హే బ్రో, ఏం డల్గా ఉన్నావు? ఏం లేదు సార్. టెల్ మీ యార్, ఏంటి ప్రాబ్లం? హే, యూత్ అన్న వాళ్ళు ఎప్పుడు డల్గా ఉండకూడదు, హుషారుగా ఉండాలి. ఏంటి సార్ చాలా హ్యాపీగా ఉన్నారు, ఏంటి సంగతి? చాలా కాలం తర్వాత నా గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వస్తున్నా బ్రో, అందుకే ఎంతో హుషారుగా ఉన్నా. గర్ల్ ఫ్రెండా? అంటే లవ్ స్టోరీయా? ఇంచుమించు అలాంటిదే బ్రో. లవ్ స్టోరీ అంటారంటే ఖచ్చితంగా నాకు చెప్పాల్సిందే సార్, ఎందుకంటే మనకు జర్నీకి ఎలాగ టైం పడుతుంది. ప్లీజ్ లవ్ స్టోరీ చెప్పొచ్చుగా. చెప్పడం అంటే చాలా కష్టం భయ్యా, చూస్తావా? ఓకే చూడు. పెట్టాను ఇన్స్టిట్యూట్లో, దేవుడా నువ్వేగా పడాలి. హలో. హాయ్ సార్, నైస్ మీటింగ్ యూ. నైస్ మీటింగ్ యూ. ఆర్ యూ రాజా? అవును సార్, నా పేరు మీకెలా తెలుసు? అప్లికేషన్ లో నీ పేరు రాసావు కదా. అవును సార్, సారీ మర్చిపోయాను. రాజా, ఇప్పుడు నువ్వేం చేస్తుంటావు? నా ఏజ్కి న్యాయం చేస్తుంటాను సార్. వాట్ ఏంటి? అవును సార్, మీరు విన్నది కరెక్టే. అయినా ఈ వయసులో అమ్మాయిలకి లైన్ వేయడమే కదా వయసుకి న్యాయం చేయడం అంటే, అదే చేస్తుంటా. ఏంటి దానికోసం ఇంత దూరం రావాలా? మీ ఊర్లో లేరా? ఏంటి మా ఊర్లో అమ్మాయిల? ఊరుకోండి సార్, జోకేశారు కానీ. ఓహో, నీ దగ్గర చాలా సబ్జెక్ట్ మ్యాటర్ ఉంది. ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఏదో మల్టీమీడియా మీద పెడితే మంచి ఫ్యూచర్ ఉంటుంది. జాబ్ ఏంటి సార్, జాబ్ తో పాటు మంచి లైఫ్ పార్ట్నర్ కూడా సెట్ చేసుకుని వెళ్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. స్ట్రైట్కి వెళ్ళి రైట్ వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్ సార్? యా, కమ్.
హాయ్, ఐఎమ్ రాజా. ఐమ్ మారుతి. హే, ఒక్క నిమిషం వస్తున్నా. నీతో 2 minutes మాట్లాడొచ్చా? ఎందుకు? ఇన్స్టిట్యూట్లో ఎంతమంది అమ్మాయిలు ఉండగా మీరే ఎంత అందంగా ఎందుకు కనిపించారు? వాట్? ఏం లేదులేండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మా ఇంటికి వెళ్తున్నా. అదేంటి, ప్రాక్టీస్ చేయరా? నేను ఇక్కడ చేయను, మా ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకుంటా. ఇంట్లో ఎవరు ఉంటారు మరి? మా ఇంట్లో ఎవరుంటే నీకేంటి? ఓకే, బాయ్. మళ్ళీ రేపు వస్తారా? ఓ, రెడ్ డ్రెస్ లో పాప పిచ్చెక్కి చేసింది. హాయ్. అబ్బా, వచ్చేసాడా? ఓకే మేడం. హలో మేడం. హలో. గుడ్ మార్నింగ్. హాయ్. వీడు ఎక్స్ట్రా తట్టుకోలేకపోతున్నాం రా బాబు. Stupid. సారీ. క్లాస్ తర్వాత ప్రోగ్రామ్ ఏంటి? ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి నేను క్లబ్ డాన్స్ అని కాదు. అయినా తప్పు మీది కాదు, త్రివిక్రమ్ది. ఆయన రాస్తున్నారు, మీరు వేస్తున్నారు. ఏడ్చాలి. ఇదిగో, ఎప్పుడు ఇల్లు ఇన్స్టిట్యూట్ అయినా హైదరాబాద్ లో ఉన్న ఇందిరా పార్క్, ఐమాక్స్ లో ఉన్న జురాసిక్ పార్క్ చూడాలి మరి అప్పుడప్పుడు. చూపేంట్రా? ఈ ఎదవకి పని పాట లేనట్టుంది. హాయ్, చాక్లెట్ కావాలా? వద్దు. పర్లేదు, నీ గురించే తీసుకొచ్చా. అంత కోపం ఎందుకులే, నేను వెళ్ళాక తిను. వీడేంటి చాక్లెట్ ముందెట్టి వెళ్ళిపోయాడు? నిజంగా వెళ్ళిపోయాడా? నువ్వా? ఎవడో అనుకున్నా. అదేంటి, నేను నీకు ముందే తెలుసా? తెలుసులేరా. ఎలా? ప్రతి క్లాస్లో ఒక ఎద ఉంటాడు, ఎవరని చూస్తే తమరని తెలిసింది. అది సరే గాని అమ్మాయిని ఎందుకు ఫాలో అవుతున్నావు? అమ్మాయి అంటే ఒక రకమైన ఫీలింగ్, అందుకే ఫాలోయింగ్. అయినా అమ్మాయి పడడం చాలా కష్టం. రేయ్, మన బాస్ పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడురా? ఎంత గొప్ప అందగతైనా అబ్బాయికి పడాలి, పడి తీరుద్ది. అది నిజమే గాని సినిమాకి వెళ్దామా? ఆల్రెడీ ఇక్కడ మంచి లవ్ స్టోరీ నడుస్తుంది, మళ్ళీ సినిమా అంటావేంట్రా? పద. సార్ పిలిచారట. ఎస్, కమిన్. నీ వర్క్ చూసా, అసలేం బాలే. బెటర్గా చెయ్యి. ట్రై టు డూ పర్ఫెక్ట్ వర్క్. సార్ అది ఏంటమ్మా ప్రాబ్లం? మేము చెప్పేది అర్థం కావటం లేదా? సార్ మ్యాటర్ ఏంటంటే ప్రాక్టీస్ చేస్తున్నాను, కానీ
ప్రాబ్లమ్స్ వల్ల అర్థం అవ్వట్లేదు. రీజన్స్ చెప్పడం చాలా ఈజీ. నాకు వర్క్ ముఖ్యం. మేము కష్టపడి చెప్పేది మీ గురించే. మీరెందుకు ఫాలో అవ్వరు? వినండి. సారీ సార్, ఇంకా రిపీట్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేస్తాం మళ్ళీ. ఈరోజు ఈవినింగ్ లోపల వర్క్ చేసి చూపించు. సారీ సార్, నేను ట్రై చేస్తాను. ఐమ్ రియల్లీ సారీ సార్. హలో. కటింగ్లకి ఏం తక్కువ లేదు. కూడా ఇది వచ్చి చావట్లేదు, ఏం చేయాలి? హే, ఏం ప్రాబ్లం? ఇది అలా చేయకూడదు, నేను చెప్తా. థ్యాంక్ యూ సో మచ్. అది భయ్యా నా లవ్ స్టోరీ. బాగుంది భయ్యా, చాలా బాగుంది. మొత్తానికి షార్ట్ టైంలోనే అమ్మాయిని లైన్లో పెట్టిస్తావు. తర్వాత ఏం జరిగింది భయ్యా? ఏంటి సూపరా? నా కథలో అసలు కథ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆ రోజు పార్కులో కలిసిన తర్వాత వారం రోజుల దాకా అమ్మాయి ఇన్స్టిట్యూట్కి రాలేదు. ఫోన్ లేదు, మెసేజ్ లేదు, అసలు ఏమైపోయిందో తెలియదు. కానీ సడన్గా వారం తర్వాత ఇన్స్టిట్యూట్కి వచ్చింది. ఏ హాయ్, ఇన్ని రోజులు ఏమైపోయావు? కాల్ లేదు, మెసేజ్ లేదు. నీ గురించి ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? స్టాప్ ఇట్. నా గురించి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? అసలు నాకు నీకు ఏంటి సంబంధం? రోజు ఫాలో చేస్తూ నాకు చిరాకు తెప్పించకు. అసలు ఏముంది నీ దగ్గర ప్రేమించడానికి? కనీసం నాకు రీఛార్జ్ చేయించడానికి డబ్బులు లేవు. అలాంటిది నేను నిన్ను లవ్ చెయ్యాలా? నాకు డబ్బులు లేని వాళ్ళంటే చిరాకు. సరేనా? ముందు డబ్బులు సంపాదించు, అప్పుడు కనిపించు. అప్పటిదాకా నా కంటికి కనిపించకు. ఓకే, బాయ్.
సారీ రాజా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నిన్ను ఇప్పటికీ వదిలి వెళ్ళకూడదు అనుకున్నా, కానీ వెళ్ళాల్సి వస్తుంది. నీతో ఉన్న ఈ కొన్ని రోజులు కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. నా లైఫ్కి ఇది చాలు రాజా, నువ్వు హ్యాపీగా ఉండు. నీ లవ్ ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది భయ్యా, నాకు ఆ నమ్మకం ఉంది. ఆల్ ద బెస్ట్. అవుద్ది భయ్యా, తప్పకుండా అవుద్ది. థ్యాంక్ యూ సో మచ్. నీ కంపెనీ నాకు బాగా నచ్చింది. నా లవ్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్. అరే మనోడు ఫోన్ మర్చిపోయాడే, ఇప్పుడు ఎలా? వెనక్కి వెళ్ళిద్దాం. ఎక్కడన్నాడు? ఇక్కడే కదా డ్రాప్ చేసింది ఇందాక. ఎక్కడా? హే బాస్, హలో. హే, నీ ఫోన్ కారులో మర్చిపోయావు. ఓ సారీ. ఏంటి ఇక్కడ? మా చెల్లి నైరుతి భయ్యా. నైరుతినా? ఎలా చనిపోయింది? తను 4 years బ్యాక్ ఇమేజ్ మల్టీమీడియా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయింది చదువుకోవడానికి. చాలా కాలం హ్యాపీగా ఉంది, మేము కూడా చాలా సంతోషపడ్డాం. నిన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను, ఇంకొంత దూరం రాలేనా? ప్రేమంటే ప్రేమే, అర్థాలకు నిర్వచనాలకు అతీతమైనది. అనుభూతులు ఆప్యాయతలు మిళితమైనది. మరణమంటూ లేనిదొకటుంటే అదే ప్రేమ. అదో కొత్త ప్రపంచం ఉవ్విళ్ళూరిస్తుంది. అదో వింత రహస్యం ఛేదించాలనిపిస్తుంది, సాధించాలనిపిస్తుంది. మనసులో ఏర్పడిన ఓ అందమైన అలజడే ప్రేమ. ప్రేమంటే స్వచ్ఛమైన స్వాతి కిరణం. దాన్ని పొందాలంటే అదృష్టం ఉండాలి. దాన్ని పొందాలంటే మనది నిజమైన ప్రేమ అవ్వాలి. ఈ రోజుల్లో ప్రేమంటే ఓ ఫ్యాషన్, లవర్ ఉంటే అదో ప్రెస్టేజ్. ప్రేమ పుట్టినంతసేపు పట్టట్లేదు విడిపోవడానికి. జీవితకాలం సరిపోదు వీరికి ప్రేమంటే తెలుసుకోవడానికి. ప్రేమంటే నీడగా మారి నేనున్నానంటుంది. నీ గమ్యానికి గమనం చూపి వెలుగవుతుంది. ప్రేమించడమే కాదు, వేచి ఉండడం, అవసరమైతే త్యాగానికైనా సిద్ధపడటం, అది నిజమైన ప్రేమ. నీకోసం వేచి వేచి నిన్నిలా చూసి నేనేమైపోను ప్రియతమా. అయినా నువ్వు నా గుండెల్లో వెలిగించిన దీపాన్ని వెలుగును పంచుతా.